అండి అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే బాగానే ఉన్నానండి. నేను ప్రస్తుతానికైతే సీలా అంటే బోర్డర్ అవతల అబుదాబి సీలాకు వచ్చేసాను. నేను గోయింగ్ టు ఇండియా. ఇండియా వెళ్తున్నాను. ఎందుకంటే ఇంకా అక్కడ పరిస్థితి మీకు తెలుసు కదా, నెట్ ఉండదు, ఫోన్ ఉండదు, ఏమీ లేదు. అందుకే వీడియోలు కూడా చేయలేదు. ఇంకా ఇక్కడికి వచ్చాకైనా ఇప్పుడు కూడా నెట్ లేదు నాకు. నాకు బుర్ర తక్కువ కదా, నాకు కొంచెం ఇప్పుడు ఐడియా వచ్చిందనమాట. తర్వాత అయినా అప్లోడ్ చేయొచ్చు కదా అనేసి అనమాట ఈ వీడియో చేస్తున్నాను. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి 3 రోజులు అవుతుందండి. మళ్ళీ ఇక్కడి నుంచి అబుదాబి వెళ్తున్నాను సిటీకి. అక్కడ 2 రోజులు ఉండి అవతల ఎల్లుండు నాకు విమానం అనమాట, ఫ్లైట్. ఇక్కడికి వచ్చి 3 రోజులు అయింది కరెక్ట్గాని. ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకెళ్తారంటే రెడీ అవ్వమన్నారు. ఇప్పుడు వచ్చిందనమాట నాకు ఈ ఆలోచన. బ్యాగ్ ఇందులో ఇంకోండి ఇక సామాన్లు అంటే పాత సామాన్లు అలాంటివి అనమాట. సరేండి, మరి అయితే నేను బయలుదేరుతున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళాక అక్కడ ఎలా ఉంటుందో తెలీదు. అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్ ఏంటో చెప్తాను. అబుదాబి వెళ్ళిన తర్వాత అక్కడ 3 రోజులు ఉంటాను కదా. 3 రోజులు అంటే చిన్న చిన్న ముక్కలు కలిపి ఇంటికి వెళ్ళి దాకా ఇదే వీడియో ఉండో గమనించుకోండి. మరి 2-3 వీడియోలు చేయను. ఇంటికి వెళ్ళి దాకా ఇదే వీడియో నడుతుంటుంది అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకో వీడియోలో చెప్తాను అసలు నేను అక్కడి నుంచి ఎందుకు వస్తాను, ఎందుకు వెళ్తున్నాను, ఎందుకు వచ్చాను, ఇంటికి వచ్చాను, మా తమ్ముడు ప్రసాద్ ఏం చేస్తున్నాడో, ఆడి పొజిషన్ ఏంటి, ఆడు నాకన్నా ముందు బయలుదేరేసాడు. ఇవన్నీ విషయాలు మీకు తర్వాత చెప్తాను. సరే బయలుదేరుతున్నారండి మరి. సరేనా, పెద్దది వీడియో అయిపోతుంది మరి, అందుకనే బాబా మాట్లాడేస్తాను సీడిగాని. ఇదిగోండి అబుదాబి వచ్చి 3 రోజులు అయింది. ఇక్కడికి 3 రోజులు అయింది. ఇదే రూము బాగానే ఉంది. ఏసీ గీసీ అన్నీ బాగున్నాయి అన్నమాట. ఇక్కడేమో డ్రైవర్ను, అక్కడేమో వంట చేసి పడుకున్నాడు. సాయంత్రం 5 అయిపోయింది, నేను పడుకున్నాడు. ఇంకా ఇవాళ బయలుదేరుతాం అన్నమాట. ఇవాళ అంటే రేపు తెల్లరగట్ల సస్పెన్షన్ అనమాట, ఎలాగ వెళ్తున్నానో ఏంటని. ఇదిగోండి బయట ఏరియా ఇలా ఉంది. ఇక్కడ ఇది మజ్లిస్, అదేమో అది. ఇక్కడికి వచ్చి 3 రోజులు అయిందనమాట. లోపల పడుకున్నాడని స్లోగా మాట్లాడాను. కార్లు చూడండి, ఇక్కడ ఇంకా సేవలు ఉన్నట్టే ఉన్నాయి. ఇదిగోండి సిటీలో ఇల్లుల్లో ఇలా ఉంటుంది అనమాట. ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నాను అనమాట. ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి దగ్గర అంటే ఇక్కడ నుంచి అరగంట ప్రయాణం. అరగంట ప్రయాణం, అందుకని ఇక్కడ ఉన్నాను. వచ్చేసాను అప్పుడంటే ఇంతకుముందు చెప్పాను కదా, అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాను అనమాట. వచ్చేసి ఇంకా ఇక్కడ ఉన్నాను. ఈ నైట్ బయలుదేరుతామండి. ఈ నైట్ అప్పుడే 7 అయిపోయింది అనుకో, టైము 7 అయిపోయింది, ఇంకా సందరలేదు ఇక్కడ. సరేండి, మరి అయితే హ్యాపీగా వెళ్తాను. వెళ్ళే దారిలో ఇలాగా పలానా దిక్కొచ్చానని చెప్పుకుంటూ పోతాను. ఇంకా ఎందుకంటే పెద్ద పొడుగు అయిపోద్ది. పెద్ద పొడుగు అయితే మన వీడియోలు పెద్ద ఎవరో చూడరు. అదనమాట. ఎక్కడికి వెళ్తున్నానంటే అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఏ ప్లేస్కి వెళ్తున్నానంటే ఆ ప్లేస్కి వెళ్ళి చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే అబుదాబి ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. గంటన్నర ముందు తీసుకొచ్చేయాడు. గంటన్నర ముందు అంటే 2 గంటల ముందు తీసుకొచ్చేసాడు. డ్రైవర్కి ఏదో పని ఉన్నదని ఇక్కడ నుంచొని ఉన్నాం. నేను అంటే ఎవరొక తగులుతారు కదా. ఇంకా 1 గంటకే బోర్డింగ్ ఉంటుంది, 4:30కి ఫ్లైట్ మాది తెల్లారగట్ల. అదనమాట. అదండి. ఇంకా మరి మళ్ళీ అక్కడికి వెళ్ళి బోర్డింగ్ చేసి మళ్ళీ ఎక్కడెక్కడ తిరుగుతున్నామో ఇంకా అంతే. 5 నిమిషాల్లో చూపించేస్తాను మొత్తం. ఇది నా లగేజ్, వేరే లగేజ్. బోర్డింగ్ అయిపోయింది. వెయిటింగ్ హాల్లో కూర్చున్నాము. ఇంకా టైం ఉంది. ఇంకా 2 గంటల టైం ఉంది. ఇలా రౌండ్ వేస్తున్నాను. వీడియో తీయడానికి లేదని మరి ఆడవాళ్ళు ఉన్నారు కదా, కొడతారు మళ్ళీ నన్ను. ఎయిర్పోర్ట్లో ఎట్టి సిద్ధ కూడా వేయరనుకో, మళ్ళీ అడిగి కూడా ఉన్నాడు. అదనమాట. తెల్లరగట్ల 4 గంటలకు ఫ్లైటు. మళ్ళీ అక్కడ ఎక్కడ దిగుతాను కూడా చెప్తాను. డైరెక్ట్ కాదండి వెళ్ళేది నేను.
నేను దిగింది ఎక్కడ అనుకుంటున్నారా? ఇది చెన్నై ఎయిర్పోర్ట్ అండి. మళ్ళీ చెన్నైలో ఎక్కి మళ్ళీ విజయవాడకి అనమాట. టెర్మినల్ 1కి వెళ్ళాలంటే బయటికి వెళ్ళి బయట నుంచి తిరిగి రావాలంట. అందుకని బయటకు వచ్చి చూసినప్పటికంటే ఇక్కడ పక్కన అనుకున్నాను చాలా దూరం. ఫ్లైట్లోనూ తిన్నాక ఏమైనా పెడతారు అనుకున్నానండి తెల్లరగట్ల. కానీ టిఫిన్ టీయో ఇస్తారనుకున్నాను. అన్ని డబ్బులకేనంట. మంచినీళ్ళ డబ్బా ఇచ్చారు. నిన్న సాయంత్రం నుంచి ఏమీ తినలేదు. ఆకలి వేస్తుంది విపరీతంగా. ఆ ఫ్లైట్లో కూడా ఏమైనా పెడతారని చూశాను. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందండి ఏదైనా. ఎందుకంటే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నుంచి మళ్ళీ విజయవాడ ఫ్లైట్ అనమాట. ఇక్కడ ఇంకా బోర్డింగ్ కోసం ఫ్లైట్ కోసం తింగరోళ్ళగా అటు ఇటు చూసుకుంటున్నాను. ఇంకా ఏం చేయను మరి చెప్తుంది ఏంటి? ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందని ఛార్జింగ్ పెట్టుకుని అటు ఇటు తడుకుంటున్నాను. ఏమైనా మాట్లాడితే అందరు నరుగులు నా ఇంకా చూస్తారని ఏం మాట్లాడకుండా ఫోన్ చూస్తున్నాను అలాగా. ఇదిగోండి ఫ్లైట్ చెన్నై నుంచి విజయవాడ. చాలా పొట్ట ఫ్లైట్ ఇది. డొమెస్టిక్ ఫ్లైట్. ఫస్ట్ టైం ఎత్తున్నాను. చాలాసార్లు ట్రావెల్ చేశాను కానీ ఇలాంటి చిన్న ఫ్లైట్ చూడటం ఇదే నేను మొదటిసారి. విజయవాడ నుంచి బయటకు వచ్చేసాం కానీ ఇక్కడ మన కోసం ఎక్కడ ఉంటాడో ఒక ఆయన. ఉన్నాడో వస్తున్నాడు అడుగు మన కోసం. కొంచెమైందా చెప్పాను కదా మా హీరో అని సిగ్గు పడుతున్నాడు. నన్ను ఇప్పుడు బస్సు ఎక్కింతాడు జాతకం సంటి పిల్లను కదా. అది మరి ఇంటికి ఏ వినిపించట్లేదు. మా హీరో అందరూ సపోర్ట్ చేయండి కదా. బయట ఇదిగోండి నన్ను రిసీవ్ చేసుకోడానికి వచ్చేసారు మా వాళ్ళు. అమలాపురం వచ్చేసారు. అమలాపురం బస్ స్టాండ్ కాడికి వచ్చేసారు ఇద్దరు. ఇప్పుడు నన్ను బండి మీద తీసుకుపోతారంట. ఇంక మరి ఇంక పేన నీరసం వచ్చేసింది. ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం కర్మ విషయం. ఏమంటారు? అలాగేనా? అలాగే అంట. మా ఆవిడ సిగ్గుపడిపోతుందని చూసి